శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగియాల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా ఏసొంటి పరిస్థితొచ్చే ఎంకన్నా. ముందున్నది ముసల పండుగనట. ఇప్పటికే ఆగమైతున్నాం పెరిగిన రేట్లతోని. ఇక నువ్వు ముంగటున్నది ముసల పండుగ అంటే పరిశానే. ఇక పబ్లిక్ ఆపతొచ్చినప్పుడు ప్రతిపక్షాలు ముంగట పడతాయి కదా. అవును, ఇప్పుడు గట్లనే జంక్షన్ ఊదిర్రు ఆంధ్రాల. ఎందుకోసం దిగిండ్రు? ఒక దిక్కు పొదుపు చర్యలని కంట్రోల్ చేస్తున్నారు కదా పబ్లిక్ సొమ్మును. ఏ దాని లెక్క దానికే. అగజూడు అంబటన్న ఆరాటం పేద ప్రజల కోసం పోరాటం ఎట్లున్నదో. మూలుగుతున్న ముసలమ్మ మీద ముంజకాయ పడ్డట్టు ఇప్పటికే పెరిగిన రేట్లతోని పబ్లిక్ పరేషాన్ అవుతుంటే డీజిల్ పెట్రోల్ రేట్లు ఎట్లా పెంచుతారని ఒరే రిక్షా సినిమాల ఆర్ నారాయణమూర్తి సార్ వెళ్ళినట్టే సత్తెనపల్లి సిన్నోడు అంబటన్న రిక్షా మీద బయలుదేరిండు. చేతుల ఫ్లకార్డులు పట్టుకొని క్యాడర్ను కలుపుకొని కదం దొక్కిండు. ఇక్కడనే కాదు, ఆంధ్ర అంతటా గాలిబంక పార్టీ లీడర్లు ఎడ్ల బండి మీద ఆటోలకు తాళ్లు కట్టి పబ్లిక్ ఎట్ల బతుకుడాన్ని నిరసనలు చేసిర్రు. నిరసనలు చేసుట్లా మిమ్మల్ని మించినోళ్ళ లేరు పోన్రి. కూటమి సర్కారు మీరు చేసిన నిరసనలకు దడుచుకొని నిత్యావసర వస్తువుల రేట్లు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచకుండా ఉంటే మీ ధర్నాలు సూపర్ సక్సెస్ అయినట్టేనే అన్నలు. ఓడిపోయిన లీడర్ గెలిచిన లీడర్ పేరంటానికి వస్తాడారా? రాడు, అస్సలకే రాడు. సభల ముఖం చూసేందుకు ఇష్టపడరు. అసొంటిది సీఎం గా దిగిపోయి ఇంకొక ఆయన సీఎం గా ఎక్కుతున్నాడనంటే దరిదాపుల కూడా ఉండరు. ఎవరు చెప్పిరు నీకు? చూడలేదా నువ్వు? మొన్నట్ల విజయ్ సార్ ప్రమాణం చేస్తే స్టాలిన్ సార్ పోయిండా, రేవంత్ సార్ ప్రమాణం చేస్తే కేసీఆర్ సార్ పోయిండా, బాబు సార్ ప్రమాణం చేస్తే జగనన్న పోయిండా? వీళ్ళు ఓరేమో కానీ అందరు వేరు నేను వేరు అని అడిగి లీడరు. ఎవలబ్బా లీడరు? లీడర్లందు కమ్యూనిస్టు లీడర్లే వేరయ్యా అని చూపెట్టిండు కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్. కొత్త సీఎం వీడి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుపడ్డాడు. ఓట్ల దాకానే రాజకీయం. అటెంకా పబ్లిక్ కోసం కొన్ని జాగాలలో గలవాలి, కొన్ని సందర్భాలలో విమర్శలు చేయాలి. అంతేగాని ఓడిపోయినామని ఇంట్లో కూర్చుంటామని అంటున్నాడు కమ్యూనిస్టులు. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్యమైన లీడర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో ప్రమాణం చేసిండు సతీశన్ సారు. വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തതയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. కానీ సీఎంగా సతీశన్ ప్రమాణం చేసింది హైలైట్ కావాలి. కానీ మాజీ సీఎం వచ్చి కొత్త సీఎంను అభినందించుడే ఇప్పుడు దేశం మొత్తం మెచ్చుకుంటున్నారు. ఇది కదా రాజకీయం అంటే అని అంటున్నారు. అదే మన దిక్కైతే ఉప్పు నిప్పు లెక్కనే ఉంటారు లీడర్లు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ రాలేదు, బాబు సారు ప్రమాణ స్వీకారానికి జగనన్న ఓలేదని ముచ్చట పెట్టుకుంటున్నారు జనాలు. ఇక నేను కూడా ఏదన్నా సైడ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పటికే 4-5 బిజినెస్లు చేస్తున్నామని టాకు. ఇంకా పెడతావా? ఎవలాలు చెప్పింది నీకు? ఓరలేనోళ్ళు 2 చేతులు కాకుండా కుదిరితే నోటితోటి కూడా సంపాదిస్తున్నావట. ఇంకా ఆశ చాలతలేదా? ఏ ఊకోరా, మంది మటలు పట్టుకుంటున్నావు నువ్వు. నీకు తెలియందా నా సంసారం తెరిచిన పుస్తకం. ఇంతకు మళ్ళేం దందా మోపు చేద్దాం అనుకుంటున్నావు? మా ఏరియాలో మటన్ కొట్లు తక్కువ ఉన్నాయి, నేనే ఒకటి కుళ్ళ వేద్దాం అనుకుంటున్నా. అనుకున్నా. నువ్వు వార్తలు నరికి నరికి చదువుతున్నప్పుడే జ్ఞానమానం నాకు వచ్చింది. సండే రోజు ఎక్కడెక్కడికో పోతున్నారా మా వాడకట్టు ముక్క కూరకు. ఆ గిరాకీ నా దిక్కు మలుపుకుంటా. మటన్ దుకాణం ఆడోళ్ళు చేస్తే బాగుంటదంటవా? ఏ మాట్లాడుతున్నావురా? రాజ్యాంగంలో ఆడోళ్ళు కొట్టద్దని రాసి పెట్టున్నదా? ఏ పనన్నా చేసుకోవచ్చు, తప్పేముంది? గీ అక్కలే నాకు ఆదర్శం.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాస్త్రీలవుతారు. అవసరం అనుకుంటే అన్ని పనులు చేయగలదు స్త్రీ అని నిరూపిస్తున్నారమ్మా. అయినా రాకెట్లతోటి నింగులకు దూసుకుపోయేటోళ్లకు టైర్లకు పంచర్లేసుడు, చికెన్ కొట్టుడు పెద్ద పనా? అంతే కదనులా. ఎవలో ఏదో అనుకుంటారు అని అనుకుంటే ఏది చేయలేం. మన మనసుకు నచ్చింది, మనకు అవసరం అనుకున్నప్పుడే ఏదైనా చేయగలం, సాధించగలం. నలుగురు ఏమనుకుంటారో అనేది పక్కకు పెట్టి నలుగురు మనల ఆదర్శంగా తీసుకునే రీతిలో బతకాలే. మహిళలంటే కొన్ని పనులు మాత్రమే చేస్తారన్న అపోహకి చెక్కు పెట్టిర్రు ఈ మహిళలు. చికెన్ సెంటర్ నిర్వహించుకుంటా కుటుంబ పోషణ నిర్వహించుకుంటూ ఈ మహిళలు మిగిలిన వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వరంగల్ జిల్లాల చికెన్ సెంటర్ నడిపిస్తున్న అక్కలు మస్తు మందే ఉన్నారు. భర్తలకు ఆసరైదామని కొందరు, భర్తలు లేనోళ్లు కొందరు, అవసరం కోసం అందిపుచ్చుకున్న పనిగా ఇంకొందరు. ఇప్పుడు ఎంతో మంది అక్కలు రోజుకు క్వింటాల్ చికెన్ అమ్ముతారంటే నమ్ముండ్రి. ఇక గీ అక్కని చూడుండ్రి, టైర్లకు పంచర్లేస్తుంది. మామూలుగా కొన్ని పనులు మొగోళ్లే చేయాలి, కొన్ని పనులు ఆడోళ్లే చేయాలనేది అనాదిగా వస్తున్నది. కానీ ఈ రోజుల్లో అవసరం కోసం అన్ని పనులు అందరూ చేస్తున్నారు. ఈ అక్క పేరు షంసూన్, వీళ్ళది గుంటూరు. వ్యాపారంలో నష్టపోయిన భర్తకు భరోసా కల్పించేందుకు చేతి కింద పనిముట్లు అందించింది. ఇక తన భర్త కష్టం, పిల్లల భవిష్యత్తు కోసం అతి తక్కువ టైంలోనే పని నేర్చుకుని తానే స్వయంగా పంచర్లేసుడు చేస్తుంది. కొత్తలా అందరు వింతగా చూసినా తన కుటుంబం కోసం షంసూన్ పట్టుదలను చూసినోళ్ళు శభాష్ అంటున్నారు. కష్టం వస్తే కుంగిపోయి ఖాళీగా కూసునే కన్నా చేతనైన పని చేసుకోవాలి అని చెప్తున్నారు ఈ కష్టజీవులు. అరే గుడికి ఎందుకు పోతారు రేవలైనా? దేవుణ్ణి మొక్కుకునేందుకు, కొంతమంది ప్రసాదం తినేందుకు, ఇంకా కొంతమంది ప్రశాంతత కోసం. పైవేవి కాకుండా ఇంకో పని కోసం కూడా పోతున్నారు ఈ నడుమ. ఓ వాళ్ళు గుడినే కాదు, గుళ్ళో లింగాలను కూడా మింగేట అయిపో హుండీలకు కండలేస్తేందుకు పోతారు. అయితే దండం పెట్టుకోవాలి, లేదంటే హుండీ దోసుకోవాలి. ఈ రెండు కాకుండా ఈ దొంగ చూడు ఏం చేస్తుండో. గుడికొచ్చేటోళ్ళు రెండు రకాలుంటారు. ఒకరు మొక్కులప్ప చెప్పేటోళ్ళు, రెండు హుండీలు ఎత్తుకపోయేటోళ్ళు. వీడు మూడో రకం. ఏం చేస్తుండో చూడుండ్రి. రే బాబు, గుడికొస్తే గంట కొట్టాలగని కొట్టేద్రా పాపాత్ముడా. నువ్వు హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన సీసీ కెమెరాకు కనబడవు గాని అమ్మవారు చూస్తూనే ఉంటదిరా మూర్ఖుడా. కష్టం ఉంటే అమ్మను వేడుకోవాలి గాని గంటను కొట్టేసి ఇంకా పాపం మూట కట్టుకుంటేవి కదరా. యాదాద్రి జిల్లాల ఈ వింత దొంగతనమే హాట్ టాపిక్. బొమ్మల రామారం పోచమ్మ తల్లి గుళ్ళెకు గిట్ల హెల్మెట్ పెట్టుకొని కట్టర్ పట్టుకుపోయి హుండీ దిక్కు కూడా చూడకుండా సీదా గంట దగ్గరికి పోయిండు, కట్ చేసుకొని పోయిండు. అంత గట్టిగా గంటనే ఎందుకు టార్గెట్ చేసిండనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న అయింది. ఏందిరా ఈ ఏడు ఒక్క మామిడి పండు కూడా రుచి పెట్టకపోతివి? ఇక పోవాలరా సంగారెడ్డి దిక్కు. ఎందుకు? నీకు అడి దిక్కు తోటలున్నాయా ఎట్లా? నాకు బస్త తెప్పియ రాదు. ఫ్రీగా వస్తున్నాయంటే కథం పినాయిలు కూడా నాకు డబ్బా పట్టుకరా అంటావు నువ్వైతే. అయ్యో మీ తోటలోనే కదరా, పైసలు ఇస్తా అంటే నువ్వు తీసుకుంటావా చెప్పు? నా తోటలో నీకు ఎవరు చెప్పారు అసలు? మరి సంగారెడ్డికి ఎందుకు? ఇక ఆడ మామిడి పండ్ల పండుగ చేస్తుర్రు. మామిడి పండ్లకు పండుగనా? అంటే ఎన్నంటే తినొచ్చా? నీ తిండి సల్లగుండా మామిడి పండ్లకు అగడబడ్డట్టే చేస్తున్నది కదా, అదే పిల్ల మ్యాంగో ఫెస్టివల్ పెట్టిర్రు అంటున్నా. ఓ సదా సంగతి. సరే ఆ ముచ్చటనన్నా చెప్పుకరా. ఇక ఇదేంది దావత్లా ఫుడ్ వెరైటీస్ పెట్టినట్టు గిన్ని తీర్ల పెట్టిరు అని అనుకుంటురా? మరేమనుకుంటుండ్రు? మొత్తం 477 రకాల మామిడి పండ్లను గిట్ల ఎగ్జిబిషన్ లో పెట్టిర్రు. పండ్లల్లా రారాజు మామిడి అని తెలుసు. అందులో బంగినపల్లి, తోతాపూరి, నూజివీడు గిట్ల ఏవో 4-5 రకాలు తప్ప మనకు పెద్దగా తెలియదు. మొత్తం 400 మీదనే మన సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ లో పెట్టిర్రు. ఇగో ఈ పంట రైతులు వండించే పంట కాదు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో వండించే మామిడి సాగన్నట్టు. అయ్యో ఆళ్ళెందుకు వండిస్తారు అని అంటే మేలు రకం ఇత్తనం కోసం ప్రయోగాలు చేస్తారన్నట్టు. అది కూడా అడ్డమైన రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన సేంద్రియ పద్ధతిలో పెంచుతారు, పండిస్తారు. అందుకే ఇక్కడి మామిడి ధర కూడా గంతే ఎక్కువ ఉంటది. రకాన్ని బట్టి కిలో 85 నుంచి 2500 దాకా వలుకుతది. ఈ రీసెర్చ్ సెంటర్ల మామిడి, జామతో పాటు ఇంకా శానా పండ్ల మీద పరిశోధనలు చేస్తారన్నట్టు.
ఇక్కడ మామిడి పండ్లే కాదు మొక్కలు ఇత్తనాలు కూడా రైతులు కొంచబోతారు. ఎట్లా పెంచాలి, ఎట్లా పెంపు చేసుకోవాలి, ఏం ఎరువులు వెయ్యాలి అనేది ఇక్కడ శాస్త్రవేత్తలు రైతులకు వివరిస్తారన్నట్టు. ఈ ఏడు పెట్టిన ఈ పండ్ల మేళాకు జనం భారీగా తరలొచ్చిర్రు. మామిడి పండ్ల కమ్మటి వాసన చుట్టూ 10 కిలోమీటర్లు కొడుతుందంటే నమ్ముండ్రి. జనం తరలొచ్చి ఎన్నటి చూడని మామిడి పండ్లతోటి సెల్ఫీలు కూడా దిగి మురిసిపోతున్నారు. మామిడి సాగు చేయాలనుకున్నోళ్ళు పని కట్టుకొని వచ్చి తెలుసుకునేందుకు ఇదో మంచి అవకాశం అన్నట్టు. బాలేబాబు డైలాగ్ ఏదో ఉండే చూడు, మీకు వయసు అయిపోతుంటే అలుపొస్తదేమో, నాకు ఊపొస్తది. ఇంట్లో ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్పినవురా. ఏందో అది? నీకు వయసు అయిపోతుందన్న విషయం. నేనేమో గాని పోచారం సార్ అయితే గట్లనే చేస్తున్నాడు. అవును, గమొన్న బ్రిడ్జి పనులు సక్క ఎత్తలేరని అద్దెం రాత్రి కుర్చేసుకొని కోసం నిరసన చేసిండు కదా. ఓగా అదేం చూసినావు, ఇప్పుడు చూడుపో. రావాలమ్మా రావాలే, కొండ మీదకి ఫ్రీ బస్సు రావాలే. రైట్ రైట్ సీనన్న, బస్సు ఫుల్ అయింది, ఇక ఓనియే, దర్శనానికి టైం అవుతుంది. ఆగో సీనన్న ఎందుకు బస్సు తోలుతుండు అనుకుంటుర్రా? కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానం కాడ పూజలు ఏపించుకొని ఉచిత బస్సు కాసేపు స్వయంగా నడిపిండు. భక్తుల్ని కొండ మీదకి దింపి తీసుకొచ్చే డ్రైవర్ కొలువు వేసిండు. ఒక్కటి కాదు, 2 కాదు, ఏకంగా 4 ట్రిప్పులు కొట్టిండు కొండ మీదకి. ఇక స్వయంగా ఎమ్మెల్యే బస్సులో పోయే వరకు చిన్న సంబరవాలేదు భక్తజనాలు. ఏజ్ మీద పడ్డా కూడా నాకెందుకు అనుకోడు సీనన్న, ఏదో ఒక పని ముంగటేసుకుంటూనే ఉంటాడు. టెన్త్లా మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఊరేగింపులు సన్మానాలు చిన్నగా లేవుగారా. కష్టానికి తగిన ప్రతిఫలం అంటే గట్లనే ఉంటది మరి. అంటే నేను 10 పాస్ అయినప్పుడు కష్టపడలేనా? పడ్డావు కదా, కాకపోతే షిట్టీలు కొట్టి రాసేతందుకు. నువ్వేదో చూసినట్టే మాట్లాడుతున్నావు కదా. రాత్రింబా వాళ్ళు ఎంత కష్టపడనో తెలుసా నీకు అసలు? అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. అంటే రాత్రి మంచిగా నిద్రపోయి తెల్లారంగా కష్టపడ్డా అనుకో. అదే అంటున్నా, చిట్టీలు బూట్లలో పెట్టి నకలు కొట్టి రాసిన చిట్టీలు మొత్తం పక్కనున్న టాపర్ ముఖం మీద కొట్టి వాని అడ్డంగా బుక్ చేయలే. హిస్టరీ క్లాసులు కూడా ఇంత ఇంట్రెస్ట్ గా చెప్పరు కావచ్చురా. నేను చెప్పేది నీ హిస్టరీనే సిస్టర్. ఇగో మీ కజిన్ సిస్టర్ ముచ్చట కూడా తీసుకొచ్చిన చూడు. ఏడాది దాకా ఇప్పుడిప్పుడే బంగారం ఎవరు కొనొద్దని ప్రధాని మోడీ సార్ ఎంత మొత్తుకున్నా అక్క చెల్లెని లెవ్వలు ఇంటలేరు గాని గీమైతే ఎంత మంచిదో మోడీ సార్ చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నది. కాకపోతే కొనుడు బంద్ పెట్టి కొట్టేసుడు సురువు చేసింది గంతే. చూసిరు కదా, అటుకెంచి ఎంత మొత్తుకున్నా నోట్లకెంచి ఒక్క మాట బయటకు వెళ్తలేదు. అయినా ఎట్లెళ్తది నోటి నిండా బంగారు సొమ్ములు దాచిపెట్టినాక. আমি কিন্তু দল নে একদম গিলেন না গিলে মরে যাবে। খালা এই সিরিয়াস এর ভিতরে খালা মুকিতে বাইরে দেখবি। అది ముచ్చట. ఏదో బంగారం కొనుక్కునే దాని లెక్క షాపులకు వచ్చి 3 ముక్క పుడకల్ని మత్పరిచి నోట్ల దాచిపెట్టిందట. ఇక అందున్నోళ్ళకి అనుమానం వచ్చి అడిగితే బెల్లం కొట్టిన రాయలెక్కడ నిలుసున్నది. ఇక నలుగురు కలిసి గట్టిగా అడిగే వరకు నోట్లకించి బంగారం అంతా బయటికి గక్కింది. ఏడైందో ఏమో గాని వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంటే గిసొంటి కస్టమర్లు చేయంగా కంటి మీద కుణికే లేకుండా అవుతున్నదని మొత్తుకుంటున్నారు బంగారం దుక్కిన పోళ్ళు. ఇవాళ ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్ దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.